What a joy this morning to see all the godly people sitting here. గొప్పదైనటువంటి ఆనందము మన తెలుగు రాష్ట్రాలలో ఇంత గొప్ప జనసమూహం ప్రభు దినాన్ని చాలా తక్కువ సంఘాల్లో చూస్తూ ఉంటాం. నేను కేరళ వెళ్ళినప్పుడు త్రిశూర్లో ఆ యొక్క సంఘాన్ని చూసినప్పుడు 350 మంది, అందరూ తెల్లటి పంచులు, తెల్లటి వస్త్రాలు ధరించి మగవాళ్ళతో ఆడవాళ్ళందరూ కూడా అది పెద్ద ఎంతో గంభీరంగా సంతోషంగా ఉంటుంది. ఈ దినాన్ని సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన వెండి కదా, నేను 6-7 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను. సారీ క్షమించండి, అందరూ కంఫర్టబుల్ ఇంగ్లీష్, ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా ఆంధ్ర సైడ్, ఢిల్లీలో 10 సంవత్సరాలు, ఆంధ్ర ముంబైలో 40 సంవత్సరాల పైన ఎక్కువగా ఇంగ్లీష్ బయట ఇవ్వడం, తెలుగు వర్డ్స్ కొద్దిగా పబ్లికల్ వర్డ్స్ అంటే నాకు సహాయం చేసి సోదరులు ఇక్కడికి రావడానికి కారణం ప్రజలు చెప్పారు. అవంతి సంఘం మోదీ నగర్లో ఆయన చిన్నగా తెలంగాణ సేవకుల మధ్య పరిచయం, వాళ్ళు పిలుస్తాడు, ఒక 2-3 రోజులు వాటికి తర్ఫీదుంచి పంపిస్తూ ఉంటాడు ఐజాక్ గారు. ఆ విషయంలో గత 2 సంవత్సరాలుగా రావడం జరుగుతుంది. ప్రభు సహాయం చేసుకొస్తున్నాడు. మరి ఇది దాన్ని ఇక్కడ రాగలుగుతారు ఆరాధించడానికి సహోదరు మధు గారిని కూడా కలవడం జరిగింది. ఎంతో సంతోషం. ఈ ఉదయకాల వాక్య కోసము 2వ దశలోనికి 2వ కొరింథీ 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం. 2వ కొరింథీ 4వ అధ్యాయం 8-9 వచనాలు ఎవరైనా సహాయం చేయండి. తెలుగులో ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఎరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారము కాము, ధర్మపడుచున్నాను, దిక్కు లేని వారము కాము, పడిపోయబడినను నశించి వారము కాము. ఇక్కడ ఏమంటున్నాడు? ఈజ్ గోయింగ్ టు శ్రమల గుండా, పరిస్థితి ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల గుండా తను వెళ్ళినప్పటికీ ప్రతి పక్కన ప్రతి విధమైనటువంటి శ్రమలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ చక్కగా రాస్తున్నాడు. ఎండి వచ్చింది, troubled and dissatisfied but not distressed, perplexed but not despair, persecuted but not forsaken, cast down but not destroyed. అది ఏదైతే ఈ వ్యక్తి అన్ని సమస్యలు ఉన్న ప్రతి పక్క నుంచి కూడా సమస్య. అయితే మనం చూసినప్పుడు ఎంత గంభీరంగా, ఎంత ధైర్యంగా ఈ సమస్యల మధ్య ఎలా ఉండగలుగుతున్నాడు అని మనం ఊహించినట్లయితే ఏంటి ఏంటిలో ఉన్నటువంటి నిర్భరం, ఎందుకు అంత ధైర్యంగా నిలబడగలుగుతున్నాడు ఈ సమస్య అని ఆలోచిస్తే మనం ఏం కనుకుంటుందంటే, కొద్దిగా వెనక్కి వెళ్తే 6-7 వచనాల్లో ఆయన రహస్యం ఏంటి? వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ పౌలు యొక్క రహస్యం ఏమిటి? దేని గురించి ఇంత గంభీరంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాడు అంటే 6-7 వచనాలు ఈ సభ అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించింది. కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోలేదు, కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువుని మమ్మల్ని గురించి యేసు నిమిత్తం మేము మా పంచాయతీల మరియు ప్రకటించుతున్నాము. The God who commanded the light to shine in the darkness, ఏ దేవుడైతే అంధకారంలో వెలుగు కలుగును గాక అని ప్రకటించాడు. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించింది?
ప్రకాశించింది. 6వ అధ్యాయం. దట్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్. మా హృదయంలో ప్రకాశించింది. ఏ వెలుగు? జెనసిస్ చాప్టర్ 1 ఆదికాండం 1వ అధ్యాయంలో లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక అని చెప్పాడు. ఆ వెలుగు అదే చెప్తారు పౌలు ఇక్కడ. ఏ దేవుడైతే వెలుగు కలుగును గాక అని ఆజ్ఞాపించాడో, అంధకారంలో వెలుగు కలుగును గాక అని చెప్పాడు. ఆ వెలుగు, దట్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్, మా హృదయంలో ప్రకాశించింది. What is that light? To give. ఎందుకంటే to give the knowledge of the glory of God. ఆ యొక్క మహిమ ప్రకాశము, ఆ యొక్క జ్ఞాన ప్రకాశము మా హృదయంలో కలగాలని ఆయన. What is there in your heart? మీ హృదయంలో ఏముంది? మీ హృదయంలో ఏముంది? ఆలోచన ప్రకారం ఆ వెలుగు. ఎటువంటి వెలుగు అది? జస్ట్ నాట్ ఎటువంటి వెలుగు? చదవండి ఒకసారి తెలుగులో. ఆ వెలుగు ఎటువంటిది? ఆలోచన. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. ఆ లైట్ ఏం లైట్ మన హృదయంలో ప్రకాశిస్తుంది? దేవుని మహిమను గూర్చిన జ్ఞానము వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? మన హృదయాల్లో. మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఖాళీగా లేవు. God has filled with the knowledge of the glory of God in each one of our hearts. మన హృదయాల్లో ప్రకాశిస్తున్నాక means it will dispel all the darkness. అంధకారాన్ని వేరేవా ఎక్కడైతే దేవుని పిల్లలు ఉన్నారో, ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో అక్కడ ఏమవుతుంది? ఆ యొక్క దేవుని గూర్చిన అజ్ఞానము తీసివేయబడుతుంది. Why? We are standing there testimony as a shining light to dispel all the darkness. అటువంటి వెలుగు పౌలు చెప్తున్నాడు. మన హృదయంలో కాదు, నా హృదయంలో ప్రకాశించింది మన అందరి హృదయాల్లో. God has given that excellent light. సహోదరులారా, ప్రభు మనల్ని ఖాళీగా ఉంచుతాడు. ఆ యొక్క గొప్పైనటువంటి వెలుగు మనలో ప్రకాశించాలని, మన హృదయంలో ప్రకాశించాలని ఆయన. ఇంకొక వచనం, 7వ వచనం చూడండి. ఆయనను నా బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడే ఉంటున్నట్లు మట్టి గడములో ఐశ్వర్యము మాకు కలదు. ఓకే, లుక్ అట్ దిస్. చూడండి దీని వైపు. ఒకటి వెలుగు, షైన్, ఇట్ షైన్స్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో ప్రకాశిస్తుంది. రెండోది ఏంటి? హి హస్ గివెన్ ద ట్రెజర్, ఆ యొక్క మహిమైశ్వర్యాన్ని, ఆ ధనాన్ని ప్రభు ఎక్కడ ఇచ్చాడు? ఎర్తన్ వెసల్స్, మట్టి పాత్రలమైనటువంటి మనం. We have this treasure in earthen vessels. ఈ యొక్క మట్టి పాత్రలో ఏముందండి? ఈ మట్టి పాత్రలో ఏముందండి? ఓ మహిమైశ్వర్యం. ఎవరిది? ఇట్స్ గాడ్స్ గ్లోరియస్ రిచెస్ kept. ఈ ఎర్తన్ వెసల్ మట్టి పాత్రలో. That means each one of us, ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో దేవుని యొక్క మహదైశ్వర్యమును, దేవుని యొక్క జ్ఞానమును గూర్చినటువంటి మహిమ. That is the secret of God. అది పౌలు అంచతే 7 వచనాలు అంటున్నాడు. 8 వచనాలు మనము అన్ని శ్రమల గుండా వెళ్ళాం. I am tossed to and fro. ఏ విధంగా పడిపోయినప్పటికీ అన్ని పరిస్థితుల్లో కూడా ఏమో we are standing firm. క్రైస్తవులు వారు శ్రమలు కూడా వెళ్తారా?
If God promised you a better roses, God has not. నీకు పూల పంపిస్తాను, మీకు ఏమి ఇస్తామో నువ్వు చెప్పాడా ప్రభు? లేదు. లోకంలో మీకు శ్రమ కలుగును. In the world you have tribulation, but we are good. I have లోకమును జయించిన ప్రభు మనతో. He will give us the victory. ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు. అటు లోకంలో if anybody thinks ఎవరైనా క్రీస్తునందు చింతిస్తాం అన్ని పోతాయి, అంతా సంతోషమే, అంతా ఆనందమే, నో, దట్ ఈస్ ప్రాస్పెరిటీ. అది కాదు. అదే అయితే పౌలు ఎందుకు శ్రమం కలగాలి? పౌలు తను ఉన్నటువంటి ఆ స్థితి, ఆ పదవి అన్ని విడిచిపెట్టి దేవుని పరిచయం కోసం, దేవుని సేవ కోసం ఈ యొక్క శ్రమలు అని చెప్పి అక్కడ కదా మొట్టమొదటి రోజు చూడండి, 4వ అధ్యాయం మొట్టమొదటి రోజుల్లో. కాబట్టి ఈ పరిచర్య పొందినందున ఈ పరిచర్య పొందినందున వర్ధింపబడిన వారమై అధైర్యపడము. We faint not. చూడండి అక్కడ రాశాడు, మేము అధైర్యపడమని రాయబడింది, కానీ యాక్చువల్గా ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇస్ మేము మూర్ఛపోము. ఫెయింటింగ్ అంటే మనం సడన్ గా వీక్నెస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఒకసారి ఫెయింటింగ్ ఏమంటున్నాడు? ఏం అధైర్యపడము, ఏం మూర్ఛపోము అంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే మేము మూర్ఛపోము, మేము బలహీనపడము. ఏం చేసేదంటే we have this ministry, ఈ యొక్క పరిచర్య పొందింది ఎక్కడి నుంచి? దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య. ఇది మనిషి ఇచ్చినటువంటి పరిచర్య కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి. God has given us this ministry. Who has given the ministry to Paul? Paul ఎవరు ఇచ్చారు పరిచర్య? God has called him. Where? On the way to Damascus. Damascus మార్గంలో ఏమన్నాడు? Paul. దేవుని ఇచ్చినటువంటి పరిచర్య. ఇంకొక మాట, we have received. ఏం పొందిందండి? మొదటి వచనం ఈ యొక్క పరిచర్యను పొందింది. రెండవది ధైర్యపడింది, కరుణింపబడింది. పరిచర్య పొందింది, కరుణింపబడింది, మేము అని ఈ చెప్పగలమా? What did you get? I have received mercy and పరిచర్య పొందింది. నేను కరుణింపబడింది, నేను అధైర్యపడను. I will not fear. We will not faint. మేము మోసపోము, మేము అధైర్యపడము. See that word he mentions 2 times in this. ఈ 2 సార్లు ఈ యొక్క అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. 16వ వచనంలో కూడా చూడండి ఒకసారి. కావున మేము అధైర్యపడము, మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. Look at this. బాహ్య పురుషుడు అంతరించినను, లోపల ఏముంది? రెన్యూడ్ ఎవ్రీ డే. దినదినము నూతన పరచబడుతున్నా. Why? What is there inside? ఏముంది? Oh, you have the knowledge of the glory of Christ. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము, మహిమ జ్ఞానం. రెండవది ఏముంది? ఆ యొక్క మహిమ ఐశ్వర్యము. ఇటు మట్టి పాత్రలో అంటే ఏముంది? నూతన పరచబడుతున్నా. Are you conscious of God's given treasure? దేవుడు నీకు ఇచ్చిన మహిమైశ్వర్యమును గూర్చి నాటువంటి ఆలోచన నీలో ఉంది. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును గూర్చినటువంటి ఆలోచన నీలో ఉంటుందా? అలా ఉన్నట్లయితే పౌరులు ఏం చెప్తావు? ఎటువంటి శ్రమ, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఇరుకైనా మేము అధైర్యపడము. Christians declare ఏమని?
we will not fail. మేము అదే కంపార్ట్మెంట్. Why? యేసుక్రీస్తు ప్రభువు అనే he knows that he is going to the cross, but he crucified. He did not shy away. ఏ మాత్రం సిగ్గుపడలేదు. He kept his eyes flame and towards people choose to see a వైపు ఏ మాత్రము ఓ రెండవ వచనం చూడండి. రెండవ వచనం అయితే కుయుక్తిగా నడుచుకొనుచు look at this. There are three things he mentions here. Why we are not able to shine? ఎందుకు మనము దేవుని కోసము, దేవుని జ్ఞానమును, దేవుని వెలుగును వెలిగించలేకపోతున్నాము అంటే రెండవ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనుటయు There is a dishonesty. Hidden things of dishonesty. Look at that word. మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం, బట్ స్టిల్ దేర్ ఈస్ dishonesty. ఏం రాస్తుంది తెలుగులో? ఈ కుయుక్తి. సహోదరులారా, కుయుక్తి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అయితే పారదర్శకం. మన జీవితాలు వీఆర్ నాట్ ట్రాన్స్పరెంట్. వీఆర్ సంథింగ్ అవుట్ సైడ్, సంథింగ్ ఇన్ సైడ్. కుయుక్తిగా నడుచుకుంటాం. విశ్వాసం మధ్యలో నేను చెప్తున్నా, అంత పడేయబడతాం. Why we are not able to shine that light is that we have deception. మన జీవితంలో కుయుక్తిగా దాచబడినటువంటి రెండవది నాట్ వాకింగ్ ఇన్ క్రాఫ్టీనెస్. దేవుని వాక్యమును రక్షణగా ఇంకొకటి సత్యమును ప్రత్యక్షపరచబట్టు వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమును రప్పించుకొనుచు. He says we have renounced. ఏమన్నా తెలుగులో మేము దాన్ని renounced అంటే తెలుగులో రెండో వచనం. దాన్ని ఏం చేశాడండి? అమ్మా renounce అంటే సంథింగ్ మీరు దాన్ని విడిచిపెట్టేశారు, దాన్ని వదిలేశారు. కుయుక్తి లేదు, తర్వాత వంకరగా నడిచేట్లేదు, క్రాఫ్టీనెస్, వాకింగ్ నాట్ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిసీట్ఫుల్లీ. దేవుని వాక్యాన్ని మనకి ఇష్టానుసారంగా ఉంచి ఉపయోగించుకోకూడదు. సమ్ పీపుల్ యూజ్ దట్. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ గాడ్ జడ్జ్‌మెంట్ అపాన్ దెం. ఎవరైతే దేవుని వాక్యాన్ని వక్రీకరించి తమ స్వంత లాభాల కోసం ఉపయోగించుకుంటారో దేవుని తీర్పును వారి మీద తీర్చుకున్నారు. దిస్ గాడ్స్ వర్డ్, ఇది దేవుని వాక్యము. ఐ యామ్ ఓన్లీ what? An instrument. యోహాను బాప్తిస్మ యోహాను అంటాడు, సందేశము ఆయనది, నేను స్వరాన్ని మాత్రమే. గాడ్ యూజెస్ మై వాయిస్. దేవుడు నా స్వరాన్ని వాడుకుంటాడు, అలాగే నా స్వరాన్ని. We all should be the voices of God. ఏం చెప్తున్నారు? దేవుని వాక్యాన్ని వక్రీకరించి. He said we left all those things. అవన్నీ కూడా విడిచిపెట్టేసి అవన్నీ God is able to bless us. అందుచేతే దేవుడు మన హృదయాల్లో ఆశీర్వదించాడు. మన బలంలో పాల్గొన్నాం. అవునా? Tell me frankly, how many of us truly examine themselves? It's not a tradition, brothers and sisters. ఇదేదో దాని రీతి ఏదో మనం చేసే అలవాటుగా కాదు. ఇది బలలో పాల్గొనేది అలవాటు కాదు. దాని యొక్క రుచులు పరీక్షించుకోవాలంటే గత వారము, గత దినాల్లో ఏ విధంగా నేను జీవించానో, ఎక్కడ తప్పిపోయానో, ఏ విషయంలో నేను దేవుని కించపరిచానో గ్రహించుకొని అడిగి క్షమాపణ చెప్పి ప్రభు దగ్గర ఎందుకు ప్రభు నెలకోసారి, సంవత్సరంకోసారి మనం మర్చిపోయే
నన్ను జ్ఞాపకము చేసు నిమిత్తము. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాం? ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన చెల్లించిన విలువ. సహోదరు చెప్పారు, ఆయన చెల్లించిన రక్తం, ఆయన చెల్లించిన విలువ ఎందుకోసం చెల్లించాడు? నేను ఎవరిని అపరాధంలో పాపంలో చర్చను, ఇటువంటి చర్చల వ్యక్తి కోసం అంత మహనీయుడైనటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తన కుమారుడిని నాకు బదులుగా ఆ కలువ శిలువలో మరణించేశాడే, రక్తం చెందాడు. జ్ఞాపకం చేసుకుని నేను నా కోసం దేవుడు చిందించిన రక్తాన్ని విలువను పక్కన పెట్టి ఈ యొక్క పాపంలో జీవిస్తూ పదలో we have renounced those things under Paul. ఆ విషయాలన్నీ విడిచిపెట్టేశాం, వెనక వదిలేశాం. ఆ క్రాఫ్టీనెస్, డిసీట్ఫుల్నెస్, డిసానెస్టీ ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి, కల్మషము, కుయుక్తి ఇవన్నీ కూడా విడిచిపెట్టారు. అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారా, ఎవరో దేవుడి యొక్క అమూల్య రక్తం. You are not on your own. మీరు మీ సొత్తు. You are bought. మీరు కొనబడ్డారు. How? With what? With the precious blood of Jesus Christ. యేసు యొక్క పరిశుద్ధ పవిత్ర రక్తం ద్వారా కడగబడ్డారు, కొనబడ్డారు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు. When I am not of my own, I will obey my master. నా యొక్క యజమానుడు, ఆ యొక్క ఎవరు? Are we living in godly life? ఒక 22 సంవత్సరాలు దేవుని దూరంగా, దేవుని అంటే ఎదుగుగా అనకాపల్లి, విశాఖపట్నం ఏరియాలో ఎంతో దూరపాటు తీశారు. అవును, 1982లో ఝాన్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడే చదువుకునేటప్పుడు సహోదరుడు ఎంఏ త్రిశూర్ నుంచి సేవ గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. సహాయం చేశాడు మాకు ఉండడానికి, చేయడానికి. నన్ను పెట్టుకోవాలి, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. వాక్యం చెప్పాడు, సహాయం చేశాడు. ఆయన తెలుసు ఎవరికి? దేవాలయ దేవుడు తెలుసు. వీడు విశాఖపట్నంలో ఉంటే దేవుడి దగ్గర రావడం నిజంగా ఆయన మంచి ఫ్రెండ్షిప్ ఉంది. 700 కిలోమీటర్లు వీళ్ళు నలుగురు కూడా క్రైస్తవులు. వాళ్ళు మందిరికి వెళ్ళేవారు, దేనికి వెళ్ళారు వాళ్ళతో పాటు. బాగా వచ్చింది, అది బాగున్నాడు, రొట్టె పంపిస్తున్నాడు, పట్టుకోపోయాడు. ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఎంతగా పక్కడంటే వీళ్ళ బయటికి రానే వెళ్ళని చెప్పారు. ఈ పుట్టి ద్రాక్ష ఎవరుకుంటుంది? 2 రూపాయలు బయట దొరుకుతుంది బ్రెడ్, ఇది రాక్షసు దొరుకుతుంది. దీన్ని నాకు ఓపెన్ చేస్తాను, రండి బయట చెప్తాను. దేవుని యొక్క విలువ రొట్టె రాక్షసు విలువ తెలియదు. సహోదరు దీన్ని గ్రహించు. దేవుని నమ్ముతున్నాను. 1980 అప్పుడు గురించి ప్రార్థన చేశాను. నా తల్లిదండ్రులు, నా సహోదరులు, నా చక్క చెల్లి 5 కిలోమీటర్లు దేవుడు నాకు అందించాడు. అమ్మయ్య అక్క గురించి చాలా తక్కువ మంది ఉంది. అలాగే తండ్రి మాస్టర్, తల్లి డబ్బులు తక్కువ లేదు, డబ్బులు పంపిస్తున్నారు, ఖర్చు పెట్టుకో. నాకు చూసింది అప్పటికే నేను హిందుస్థాన్ పెట్టడంలో జాయిన్ అయ్యాను. ఆఫీసు పెట్టి గోపాల పోస్టింగ్ గోపాల ఉన్నప్పుడు లెటర్ వచ్చింది. ఏంటిదంటే మా తండ్రి గారు రాశారు, మేమందరం కూడా అపోస్తలుల కార్యాలు 16:31 నీవు విశ్వసించిన యెడల నీవును నీ ఇంటి వారును
జైలకు పోవాలి. నేను అడిగాను, ప్రభువా నా కుటుంబ సంగతి ఏంటి? ఆ వాగ్దానాలు 2 సంవత్సరాలు నా తల్లి నేను వార్త చెప్పాను. దేవుని కార్యం అద్భుతం. ఈ దినాన్ని చూస్తే మేమంతమంది 30 మంది పైగా ఉన్నాం. దేవుని కుటుంబంలో తమ్ముళ్ళు, వారి భార్యలు, వారి పిల్లలు, శిష్యులు, అక్కలు, వారి కుటుంబం అందరూ 30 అందరూ కలిస్తే అది ఒక్కొక్క సంఘం కింద ఉంటుంది. అందరూ కలిసి బాగుంటుంది. దేవుడు అద్భుతంగా ఆయన ప్రాంతాన్ని ఇస్తున్నాడు. 3వ వచనం 2 Corinthians 4:3. మా సువార్త వర్క్ చేయబడిన ఎడల నశించిన వారి విషయంలోనే వర్క్ చేయబడినది. Gospel is hid for those people who are lost. నీకు సువార్త చెప్పబడిందా సహోదరుడా? నీకు సువార్త చెప్పబడిందా సహోదరి? అయితే 4వ వచనం ఈ లోక దేవత వారి కన్నుల్లో God of this world has blinded their minds. ఈ లోక దేవుడు, ఈ లోక దేవత వారి కళ్ళు why they are not able to see clearly, వారు ఎందుకు చూడలేకపోతున్నారు అంటే ఆ దేవుడు వారి కళ్ళు మూసేది. చూడగలుగుతున్నారు. God has given this treasure. He has put this treasure. ఈ యొక్క మహిమయ ఐశ్వర్యాన్ని ఎక్కడ పెట్టాడు? మీ హృదయాల్లో ఉంది. Where is the treasure? The treasure is where is the God's knowledge? God's knowledge is not that far away from you, that He has given to us. What is the problem with us? మన సమస్య ఏం తెలిసిన we don't realize, మనం గమనించము how much valuable we are. దేవుడు మనం ఎంత గొప్పగా ప్రేమించాడో, ఎంత గొప్ప ధనాన్ని, సంపత్తిని మన హృదయంలో పెట్టాడు. ఈ మట్టి శరీరాల్లో special treasure. What is that vessel? Mighty. This is the natural vessel. Good treasure of natural vessel. 2 Corinthians 10 చూడండి. 2 Corinthians 7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున 2 Corinthians 12కి 7 వచ్చు. 7, 8, 9 చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. దేవుడు ఇచ్చాడు. ఏంటి? మహిళేశ్వరం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, దాంతో పాటు ఏమి ఇచ్చాడు? ఆయన ఇంకొంచెం పెయిన్. This we don't want. Who says? Paul says God has given this treasure in the earthen vessel. God has given that knowledge in my heart, but also He has given what? Thorn. They made it thorn in your flesh. You don't know మీ జీవితంలో ఏంటి ఆ ముందు అని నాకు తెలియదు. మీకు తెలుసు, దేవుడు తెలుసు. నా జీవితంలో ఏమి పెట్టాడు దేవుడు తెలుసు. ఒకసారి చూడండి, పౌలు ఇంత గొప్ప దేవుని సేవకుడు, అనేకమంది ప్రచారం చేశాడు, నూతన నిబంధనలో ఎన్ని పుస్తకాలు రాశాడు. ఇటువంటి పౌలు సేవకుడు ప్రార్థన చేస్తే అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది స్వస్థపరచబడ్డారు, అనేక మంది గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారు. కానీ తన జీవితంలో తన ప్రార్థన ఏమైందండి? ఈసారి ప్రార్థన చేశాడు మాకు 3 సార్లు నేను ప్రార్థించాను, తీసేయండి ప్రభు అన్నాడు. ఏమన్నాడు? తీసేస్తానన్నాడు. మనం ప్రార్థించాలి, ఒక్కోసారి వెంటనే అయిపోతాయి, ఒక్కోసారి అవ్వు.
ఇంకొకసారి ఏమంటాడు? 9వ వచనంలో ఆయన చూడండి. ఆయన ఏమన్నాడు? నా కృప అంతదు. అందుకు నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. నా కృప నీకు చాలు. అంటే అర్థం ఏంటి? స్వస్థత లేదా? ప్రభు నేను స్వస్థత అడుగుతున్నాను. I'm not able to bear this pain. ఈ యొక్క నొప్పిని భరించలేకపోతున్నాను. తీసేయి ముళ్ళు. నా కృప నీకు చాలు. Is that the answer? That's సమాధానం. కొన్నిసార్లు మనం అడుగుతాం కానీ పన్ను ఏం చేద్దాం? ఎవరంటారు? నా కృప నీకు చాలు. నిశ్చయంగా నేను హెచ్చింపకుండునట్లు. అంటే పౌలు ఆ యొక్క దర్శనాన్ని చూశాడు, ఒక విషయాలు చూశాడు, పరలోక విషయాలు గమనించాడు. అంత జ్ఞానవంతంగా ఉంది. తాను హెచ్చించుకోకున్నట్లు ఇతరుల కంటే నాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, ఈ విషయాలన్నీ గ్రహించాను, నేను ఒక జ్ఞానిని అని హెచ్చించుకోకుండా ఏం చేశాడు దేవుడు? నొప్పిగా ఉంది అంటే చాలినంత కృప దయచేస్తాను. నా కృప నీకు చాలంటే నీ నొప్పి పెద్దగా ఉందా, ఇంకా ఇంకో కృప ఇస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న నదిలో బోటు పడవ వెళ్తూ మధ్యలో ఒక పెద్ద 5 అడుగుల రాయి. బోట్లో వెళ్ళి వారు ఏమంటారు? ప్రార్థన చేస్తారు, ప్రభా రాయిని తీసే, ఈ రాయిని తీసే. మేము అనడానికి అవకాశం లేదు. అదే కదా, Lord, remove this. ప్రభు ఏమన్నాడు? నేను రాయిని తీయను. But what I do, I increase the water. మీరు వాటర్లో వెళ్తున్న వాటర్ నీటి ఎత్తుందే దాన్ని ఇంకా ఎత్తుగా మీరు ప్రయాణం చేయడం కావాలి కదా. మీకు రాయి సమస్య, ఆ సమస్య నుంచి మీరు బయటికి రావాలి. మీరున్నటువంటి ఆ నీటి పైకి వేసినప్పుడు ఏమవుతుంది? ఈ 5 అడుగులుగా 10 అడుగులు రాయి ఏదైనప్పటికీ దాని నుంచి పడవేది. అది దేవుడు. నా కృప నీకు చాలు అంటే నీ సమస్య చిన్నదా, కానీ సరిపడినటువంటి కృప. నీ సమస్య పెద్దదా, దాన్ని మించినటువంటి కృప. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యు. నా యొక్క కృప నీకు చాలునంతే. ఆ విధంగా ప్రభు సమస్య తీసివేయడం కానీ సమస్య మించి నాకు తెలియదు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నారు. అనేక మంది అనేక సమస్యలు. ఇది నెయ్యబడి ఉన్నాడని అప్పటికి సమస్యలు ఏమైనా ఉన్నారా? దేవా నాకు చాలినంతగా దయచేయండి ఆయన. రోమియో 9వ అధ్యాయము రోమా 9వ అధ్యాయము 21 నుంచి 23. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతను ఒకటి ఘనహీనతను చేయుటకు మట్టి మీద కుమ్మరవానికి అధికారం లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావం చూపుటకును నిశ్చయించిన వాడే నాశనముకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటనలను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించలేని మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర కడుపుల ఎడల ఆ పాత్రలో ప్రభు ఏర్పరిచినటువంటి పాత్ర చూశారు, ఉగ్రత పాత్ర. అయితే 23వ వచనంలో రాయబడింది, ఆయన తన 23వ వచనం చదవలేక మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర కడుపుల ఎడల అనగా యూదేయుల నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన ఇచ్చిన మన ఎడల
తన మహిమైశ్వర్యంతో కనపరచవలెనని ఉన్నాడని అది ఈ పాత్రను ప్రభు ఏర్పరచాడు. తన మహిమైశ్వర్యము ప్రకటించాలి, కనపరచబడాలి. ఉగ్రత పాత్రలు మనం ఒకప్పుడు సమస్యగా విలువైన భక్తులు ఘనమైన స్థానంలో ఉండే పాత్రలుగా ప్రభు తన మహిమను చూపించడానికి ప్రభు చూపిస్తున్నాడు. ఒక్కొక్కసారి 2వ కొరింథీ 12 2 వచనాలు తీసుకొని మనం ఊహించుకుంటాం. కనిపిస్తాం 2వ కొరింథీ 12 అధ్యాయము అందుకు నా కృప నీకు చాలును. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నా బలహీనతలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవంలో నేను సంతోషించుతున్నాను. That's the testimony of God. హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి బెడ్ మీద సంతోషించే సమయం అది. సంతోషం వస్తుందా? శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు సంతోషం ఉంటుందా? అని దేవుని బిడ్డలో ప్రతి సమయంలో, ప్రతి విషయంలో కష్టమా సంతోషం, కష్టమా సంతోషం, సుఖమా సంతోషమే. I only rejoice when I get good things. నేను మంచి విషయాలు పొందినప్పుడే సంతోషం. Even if it is worse. See, 3 things he mentioned in verse 9. Look at this carefully. 3 విషయాలు. My grace, నా కృప. Whose grace? దేవుని కృప. రెండవది, my strength, నా శక్తి. Whose strength? God's grace is sufficient for me. ఆయన కృప నాకు చాలినందుకు ఇస్తాడు. రెండవది, ఆయన శక్తి ఎప్పుడు నేను బలహీనంగా ఉన్నప్పుడు. In your weakness, His strength. Third, the power of Christ rests upon. ఆయన యొక్క ఏమంది పవర్ ఆఫ్ క్రైస్ట్? ఆ శక్తి ఆఖరిగా ఆయన కృప, ఆయన శక్తి బలహీనతలో. మూడోది చూడండి, మనం చదవచ్చు. క్రీస్తు శక్తి 2వ వచనం కూడా రాయబడింది. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ అండ్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్. అక్కడ చదవండి. నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పారు. అంటే రెండు కూడా తెలుగులో శక్తి యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ 3 words. గ్రేస్, స్ట్రెంగ్త్, పవర్. Whose power is? Where is that power? Where is that power? Where is that power? God has given His power to rest in me. You don't have to search for the power. The power of society was that power is there inside. ఈ ఆయన కృప సమస్యలో చాలినంతగా, ఆయన స్ట్రెంగ్త్ మన బలహీనతలో, ఆయన శక్తి మన మీద సంపూర్ణంగా ప్రదర్శిస్తుంది. మోసే దేవుడు ఏమని, దేవా I want to see your glory. దేవుడు నా మీద చూసి what I will do? I will show mercy. I will show grace. I will show compassion. నేను నీకు కృపను, దయను, ఆ యొక్క సంపూర్ణతను చూపించదు
కనపడుతుందని ఆయన యొక్క మహిమ అంటే ఇట్స్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ దిస్. నిర్గమ 33:18. నిర్గమ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్సెస్ 18 and 19. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు గుడ్నెస్ మంచితనము రెండోది నీ ఎదుట కనపరచదును. యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదును. నేను కరుణించు వారిని నీ కరుణించదును. ఎవరితో కనికరపడదునో వారి యందు కనికరపడదును. ఓకే, లుక్ ఎట్ దట్. మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యు. ఆయన మంచితనం, ఆయన గ్రేస్, కృప, mercy, all these put together is glory. ఇలాగా దేవుడు మనలను ఎలా ఉంచాడు? నాకు ఆత్మస్ అనాథలుగా ఉంచాడా? God has not left us orphans. అనాథలుగా విడిచిపెట్టలేదు. When the Lord was going ascending to heaven, what he said? I will send a comforter. ఆదరణకర్తలు మీకు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆదరణకర్త చర్చ్ లో ఉంటాడు. ఆదివారం చర్చ్ లో ఉంటాడు. ఆదివారం ఎక్కడ ఉంటాడు? ఆయన మీతో పాటు ఉండును. He will be in you. He will be with you. Who is that? Holy Spirit. I am not giving you what? I am not giving you comfort. మీకు ఆదరణ లేదు అని అనాథలుగా విడిచిపెట్టి దేవుని ప్రేమ. ఆయన వెళ్ళిపోతున్నాడు. శిష్యులు బాధపడతారు. నేను మీకు ఆదరణ. ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి, ధైర్యంగా చెప్పాలి. He is there in my heart. నా హృదయంలో ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు ఉన్నాడు. I am with you until the end of the ages. నేను మీతో కూడా యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను. Who is that? Jesus Christ. What is his other name? Emmanuel, which means God is with us. How do you bring all these things to him? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మహత్మైన ఐశ్వర్యము, ఆయన జ్ఞానం గురించిన మహిమ మన హృదయంలో ప్రకాశిస్తుంది. ఆదివారం అనాథవాదము we have God's pleasure in us, but we somewhere we need to like how we behave. How are you, brother? ఎలా ఉన్నావు సోదరా? There is no joy, there is no peace, there is no strength, there is no power. Why? They do not exercise. Paul says, I am going to any source. You know? Why? May God bless us. Thank you very much for giving me this opportunity. God bless you.